ఆయన సాధన అంటే ఆయన ఫస్ట్ బుక్స్ గురించి మాట్లాడాలి. ఆయన సాధన ఆ బుక్స్లో చదవడం ప్రతి క్షణం అదే. ఇంకా వేరే ఏం లేదు. మమ్మల్ని పార్క్కి తీసుకెళ్ళినా అక్కడ కూర్చొని మేము ఆడుకుంటూ ఉంటాం, ఆయన బుక్స్ చదువుతూ ఉంటారు. ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడున్నా సరే ఆయన ఏదైనా పని చేయడం లేదా బుక్స్ చదవడం. సో ఆయన బుక్స్ అనే సాధన నాకు చిన్నప్పటి నుంచి అదే చూస్తూ ఉన్నాను. తర్వాత ధ్యానం అంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన చేయించడం ఎక్కువ. ఆయన చేయడం ఆ టైంలో మేము జోకులు కూడా వేసుకునేవాళ్ళం. అరే డాడీ నువ్వు అందరికీ ధ్యానం నేర్పిస్తాను, నువ్వు చేయట్లేదేంటి అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆ సాధన అంటే ఆయన ఒక ఎనర్జీ ఎప్పటి నుంచో పూర్వజన్మల నుంచే ఆయన బిల్డ్ చేసుకొని వచ్చారు. సో ఈ టైంలో ఆ ఎనర్జీని అంతా ఈ తన ఫ్లూట్ ద్వారా, ఆ ధ్యానం ద్వారా అది రైజ్ చేయడమే ఆయన చేసే సాధన అని అర్థమైంది.